మధు కళ్యాణ్. ఇప్పుడు ప్రెజెంట్ తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గారు సీఎంగా బాధ్యతలు రేపు తీసుకోబోతున్నాడు. మొత్తానికి తెలంగాణ ప్రజలంతా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ఈసారి ఎలాగైనా రేవంత్ రెడ్డి సీఎం కావాలని చెప్పేసి చాలా అనుకోకుండా, అంటే ఇంత బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అసలు ఊహించలే ఇలా కాంగ్రెస్ పార్టీ ఇన్ని సీట్లు గెలుస్తుందని, గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని చెప్పేసి, అందులో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు ఎవరు అనుకోలేదు. బట్ జనాలు ఇచ్చిన తీర్పు మాత్రం రియల్గా ఒక హిస్టరీ అని చెప్పవచ్చు. తెలంగాణ చరిత్రలో ఈ యొక్క ఎన్నికలు ఎప్పటికీ నిలిచిపోతాయి. ఎందుకంటే రేవంత్ రెడ్డి వర్సెస్ కల్వకుంట్ల ఫ్యామిలీ ఈ విధంగా గడిచిన 10 సంవత్సరాలు సాగాయి. సో కేసీఆర్ గవర్నమెంట్ ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి టార్గెట్ ఇచ్చి దాదాపు 200 పైగా కేసులు పెట్టడం జరిగింది. ఇకపోతే ఏదైతే 2018లో టీడీపీ పార్టీ అండ్ కాంగ్రెస్ పార్టీ కలిసి ఎన్నికల్లో పోటీ చేశాయి. సో ఆ సందర్భంలో కేసీఆర్ నారా చంద్రబాబు నాయుడు గారిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నేను ఓడిపోవడమే లక్ష్యంగా నువ్వు తెలంగాణలో పనిచేసావు, ఎన్నడూ గెలవని కాంగ్రెస్ పార్టీ తోటి ఈరోజు టీడీపీ కలిసేలా చేశావు, సో నీకు రిటర్న్ గిఫ్ట్ పంపుతా నేనని చెప్పేసి ఆ తర్వాత జరిగిన ఏపీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారిని ఓడించి కేసీఆర్ గారు రిటర్న్ గిఫ్ట్ పంపానని చెప్పాడు. ఆ తర్వాత మళ్ళీ నీకు కూడా మేము రిటర్న్ గిఫ్ట్ పంపుతామని చేసి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. టీడీపీ నాయకులు కూడా చెప్పడం జరిగింది. అదే సందర్భంలో రేవంత్ రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు టచ్ చేయాలంటే ముందు నన్ను దాటిపో, అక్కడి వరకు ఎందుకు ఓటుకునేటికి వస్తుంది అని చెప్పడం జరిగింది. మొత్తానికి ఇప్పుడు కేసీఆర్ని ఎవరు ఊహించని విధంగా రేవంత్ రెడ్డి ఓడగొట్టడం జరిగింది. ముఖ్యమంత్రి పీఠాన్ని కూడా రేపు అధిరోహిస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. సో ఈ యొక్క ఏదైతే జరిగిందో ఈ సందర్భంలో ముఖ్యంగా టీడీపీ కార్యకర్తలు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో అధికారం లేక బాధపడుతున్న టీడీపీ కార్యకర్తలు మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళ ఆనందానికి మాత్రం అవధులు లేవని చెప్పవచ్చు. ఎందుకంటే కేసీఆర్ ఓడిపోవడం అనేది వాళ్ళు చాలా ఆనందపడుతున్నారు. ఎందుకంటే కేసీఆర్ని ఓడగొట్టాలని ఎంతో కసిగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అక్కడ కూడా తెలంగాణ ప్రజలు ఎప్పుడు కేసీఆర్ని ఓడగొడతారా అని ఎదురు చూసుకుంటూ ఉన్నారు. బట్ ఆ రోజు వచ్చింది వాళ్ళకు కూడా. ఇకపోతే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు ఒకప్పుడు మొత్తం టీడీపీలో పనిచేసిన వాళ్ళే, టీడీపీలో చంద్రబాబు నాయుడు శిష్యులుగా పనిచేసిన వాళ్ళే. తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి అయింది కేసీఆర్ గారు. అంటే ఆయన టీడీపీ నుండి వచ్చారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. సో అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు శిష్యుడే. మొత్తానికి తెలంగాణ రాష్ట్రానికి ఆయన మొదటి ముఖ్యమంత్రి, 2వ ముఖ్యమంత్రి కూడా ఇద్దరు టీడీపీ నుండి వచ్చిన వాళ్ళే, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా పనిచేసిన వాళ్ళే, నాయకులుగా పనిచేసిన వాళ్ళే. మొత్తానికి అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఇద్దరు ముఖ్యమంత్రులు ఎవరైతే పనిచేయబోతున్నారో, ఇప్పుడు 2వ ముఖ్యమంత్రి ఇద్దరు టీడీపీ అనే ఒక ఫ్యాక్టరీ నుండి వచ్చిన వాళ్ళే. టీడీపీ అనేది ఒక ఫ్యాక్టరీ, నాయకులందరూ వెళ్తుంటారు వస్తుంటారు. బట్ ఇక్కడ కార్యకర్తలనే నాయకులుగా తీర్చిదించే ఒక ఫ్యాక్టరీ ఇదని చెప్పేసి ఆ పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు చాలా గట్టిగా చెప్పుకుంటుంటారు. బట్ ఈ సందర్భంగా ఇది నిజమైందని చెప్పొచ్చు. ఎందుకంటే సొంతంగా ఒక పార్టీ పెట్టి గెలిచి ముఖ్యమంత్రి అయిన వాళ్ళు ఎవరు లేరు ఇద్దరిట్లో. ఇద్దరు కూడా టీడీపీ నుండి రావడం, మా నాయకుడే ఒకప్పుడు మా నాయకుడు అని చెప్పేసి టీడీపీ కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. సో ఈ విధంగా చంద్రబాబు నాయుడు యొక్క నాయకత్వం అనేది మరొకసారి తెలుగు ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇద్దరు టీడీపీ నుండి వెళ్ళిన వారే, చంద్రబాబు నాయుడు కింద శిష్యరికం చేసిన వాళ్ళని చెప్పేసి ఈ విధంగా టీడీపీ అభిమానులు మాత్రం కాలర్ ఎగరేసుకుంటున్నారు, ఇద్దరు మా పార్టీ నుండి వెళ్ళిన వారని చెప్పేసి. ఇకపోతే ఒక నాయకుడు కేసీఆర్ ఎవరైతే ఉన్నాడో ఆయన టీడీపీ నుండి వెళ్ళినా సరే కానీ అక్కడ వెళ్ళిన తర్వాత చంద్రబాబు నాయుడిని టార్గెట్గా, చంద్రబాబు నాయుడిని ఓడించడమే లక్ష్యంగా పనిచేశాడు. ఆ పార్టీలో అవకాశాలు ఇచ్చినా సరే కానీ పార్టీ నుండి బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టుకొని చంద్రబాబు నాయుడిని తిట్టడం, నోటికొచ్చినట్లు వాగడం అలా కేసీఆర్ ప్రవర్తించాడు. బట్ రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే టీడీపీ నుండి బయటకు వచ్చారో ఒక్కసారి కూడా చంద్రబాబు నాయుడిని నోటికొచ్చినట్టు ఒక్క మాట కూడా అనలేదు. అక్కడ ఉన్న నాళ్ళు నాకు చాలా అవకాశాలు ఇచ్చారు, రాజకీయంగా ఎదగడానికి కారణమయ్యారు. బట్ ఇప్పుడు నేను వేరే పార్టీ మారినంత మాత్రాన ఇంత ముందుకున్న పార్టీని తిట్టాలని రూల్ లేదు. అలాంటి సంస్కారం కూడా నాది కాదు. అలాంటి సంస్కారం కూడా మా కుటుంబంలో నాకు నేర్పించలేదు. అక్కడ ఉన్న నాకు అవకాశాలు ఇచ్చారు, అందుకే నేను ఎప్పటికీ వాళ్ళని గుర్తుపెట్టుకుంటున్నాను. ఆ పార్టీ నాయకులనే కాదు, ఆ పార్టీ కార్యకర్తలను కూడా నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకున్నాను. వాళ్ళకు ఎలాంటి అవసరం వచ్చినా సరే కానీ నేను అండగా ఉంటానని చెప్పడం జరిగింది. సో ఇద్దరికి ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి, సెకండ్ ముఖ్యమంత్రి ఇద్దరు టీడీపీ నుండి వచ్చినా సరే కానీ వాళ్ళ క్యారెక్టర్ అనేది ఇద్దరు చాలా భిన్నంగా ఉంటుంది. ఇద్దరు వేరు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఒకరికి నియతి ఉంది, ఇంకొకరికి నియతి లేదు.
సో మొత్తానికి రేవంత్ రెడ్డి ఈసారి సీఎం అవ్వడం అనేది తెలుగు ప్రజలందరూ చాలా ఆనందపడుతున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా టీడీపీ కార్యకర్తలు ఇంకెక్కువ ఆనందపడుతుండొచ్చు ఆంధ్రప్రదేశ్లో రేవంత్ రెడ్డి సీఎం అవుతున్నాడని చెప్పేసి. థ్యాంక్ యూ మరి.